వెల్కమ్ టు గంగా న్యూస్. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ శకుంతల రామ్నగర్ లోని మున్సిపల్ స్కూల్లో సైన్స్ డే ను ప్రారంభించారు. ఈ సైన్స్ డే లో భాగంగా ప్రతిభావంతులైన విద్యార్థులను బహుమతులు అందజేశారు. కమిషనర్ శకుంతల మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా నగరపాలక సంస్థ స్కూళ్లు జిల్లాలో కొనసాగుతున్నాయని, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు ధీటుగా మున్సిపల్ స్కూల్లో ఉన్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని కమిషనర్ శకుంతల అన్నారు. ఒంగోలు నగర ప్రజలు వారి పిల్లలను ఒంగోలు మున్సిపల్ స్కూల్లో చదివించుకొని వారి డబ్బు ఆదా చేసుకోవాలని కమిషనర్ శకుంతల ఒంగోలు నగర ప్రజలకు సూచించారు. మున్సిపల్ ఉపాధ్యాయులు పిల్లలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది జిల్లాలో 10వ తరగతి ఫలితాలలో ప్రథమ ర్యాంకును కైవసం చేసుకునేలా నగరపాలక సంస్థ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని కమిషనర్ శకుంతల అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు సైన్స్ డే సందర్భంగా పలు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
దాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్తాను సరే కదా బాగా వింటుంది అది ఇప్పుడు మనం రాకెట్ బాగుంది మనం ఇక్కడ టైట్ గా ఫిక్స్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఫిక్స్ చేసేస్తాం బ్యాలెన్స్ దానికి గాలి కొడుతున్నామా ఇప్పుడు దీనికి గాలి కొడుతున్నాం. ఇప్పుడు దీంట్లో ప్రెషర్ అనేది ఏర్పడుతుంది అనమాట. వాటర్ ఇప్పుడు ఎయిర్ అనేది వాల్ పిన్ ఉండడం వల్ల ఎయిర్ అనేది బయటికి ఇప్పుడు వాటర్ అన్న మళ్ళీ ఎయిర్ అనేది లోపలే ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కువ దీంట్లో ఎయిర్ అనేది ఎక్కువ దీంట్లో ఇక్కడ ప్రెషర్ ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఒక్కసారిగా ఇక్కడ వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మనం తీసామో ఒక్కసారిగా వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ ఫోర్స్ వల్ల చాలా స్పీడ్గా వచ్చేది. వాళ్ళు ముందుకు వస్తారు తొక్కుకుంటా. ఇదేంటమ్మా మంచి కాలు వస్తుంది. ఐస్ పెట్టారా దాంట్లో ఆ గాలి దాంట్లో నుంచి వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి? పాస్కల్ అసలు ఏంటి దాంట్లో? అంటే ఇమిడి ఉన్న సూత్రం ఏంటి అని ఈ మోటార్ ఏం చేస్తుందంటే గాలంతా వెనక్కి లాగుతున్నప్పుడు ముందు ఇక్కడంతా వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి దానివల్ల ఓకేనా అవునా సిట్రిక్ యాసిడ్ నుంచి నిమ్మకాయల నుంచి లైట్ వెరీ నైస్ ఎందుకు వాటర్ వెళ్ళిపోతున్నాయి?
సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు మన మున్సిపల్ రామ్నగర్ హై స్కూల్లో ఈ యొక్క సైన్స్ దినోత్సవం జరుపుకుంటుంది. సార్ సివి రామన్ గారి జయంతి సందర్భంగా మనం ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ప్రతి సంవత్సరము. అయితే సైన్స్ పట్ల అవేర్నెస్ పెంపొందించడం కోసము, పిల్లల్లో ఆ చైతన్యాన్ని పెంచడం కోసము మరి పిల్లలకి ఈ సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్లు కండక్ట్ చేయటము, వాటిల్లో డిబేట్స్ కండక్ట్ చేయటము, వ్యాసరచన వక్తృత్వ పోటీలని నిర్వహించటము, వీటన్నిటి ద్వారా సైన్స్ పట్ల, విజ్ఞానం పట్ల, టెక్నాలజీ పట్ల ఒక చైతన్యాన్ని తీసుకురావడం కోసం ఈ యొక్క డే ఉపయోగపడుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు చాలా బాగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుల వారికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను. సైన్స్ కోసం ప్రజల కోసం సైన్స్ అనే నినాదంతో ఈ సంవత్సరం యొక్క సైన్స్ డే ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి నా యొక్క విన్నపము, మీరు ఏదైనా కూడా హేతువాద దృక్పథంతో ఆలోచించటం, ప్రతి ఒక్క విషయం వెనుక ఉన్న సైన్స్ ఏంటి అని ఆలోచించడం పెంపొందించుకుంటే తద్వారా మనలో ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ తగ్గిపోవటము, మనము అభివృద్ధి వైపు సాగటం జరిగిద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ పిల్లలు చాలా ఆసక్తిగా న్యూటన్ థర్డ్ లా అని రాకెట్ ప్రయోగాన్ని వాళ్ళే ఒక చిన్న మోడల్ ద్వారా చక్కగా చూపించారు. అది ఎంతో విజ్ఞానదాయకంగా ఉంది. పిల్లలకి ఎంతో చెప్పితే తప్పితే అర్థం కాని విషయాన్ని వాళ్ళు ప్రాక్టికల్గా చిన్న మోడల్ ద్వారా తయారు చేయడం ద్వారా న్యూటన్ థర్డ్ లా, దాని ద్వారా రాకెట్ ప్రయోగం ఎలా నిర్వహిస్తున్నారు ఇదంతా కూడా చాలా చక్కగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ యొక్క విద్యార్థులందరికీ, అదేవిధంగా ఆ యొక్క మ్యాథ్స్ టీచరు, సైన్స్ టీచర్స్కి, ప్రధానోపాధ్యాయులకి అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను.